Hello, praise the Lord. I am Karmel Nathan. Welcome to Karmel Talks. ఈరోజు మన ధ్యానాంశం ఓర్ప మహులోను యొక్క భార్య. యోదా బెత్లెహేము వాసులైన ఎలీమెలకు నయోమిల పెద్ద కోడలు. ఈమె మోయాబు దేశమునకు చెందిన స్త్రీ. వీరు న్యాయాధిపతులు ఏలిన దినములలో ఆ కాలంలో ఉన్నవారు. ఈమె తోడి కోడలు రూతు. ఈమె కూడా మోయాబు దేశానికి చెందినదే. ఈమె భర్త కిల్యోను. ఈయన ఎలీమెలకు నయోమిల చిన్న కుమారుడు. బెత్లెహేములో కరువు కారణాన భార్య భర్తలైన నయోమి ఎలీమెలకు రొట్టెల ఇల్లైన బెత్లెహేమును విడిచి బ్రతుకుటకు అన్య దేశమైన మోయాబుకు వెళ్లారు. అక్కడ తండ్రి ఎలీమెలకు మరియు మోయాబు దేశ స్త్రీలను వివాహం చేసుకున్న తన ఇద్దరు కుమారులు అనగా ముగ్గురు పురుషులు చనిపోవడం మనందరకు రూతు గ్రంథం ద్వారా తెలిసిన విషయమే. నయోమితో పాటు తన ఇద్దరు కోడండ్రు కూడా విధవరాండ్రు అయిపోయారు. ఇది ఇట్లా ఉండగా బెత్లెహేములో దేవుడు సమృద్ధిగా ఆహారం అనుగ్రహిస్తున్నాడని విని మరలా నయోమి తన కోడండ్రతో తిరిగి బెత్లెహేముకు వెళ్లాలని నిశ్చయించుకుని వెళ్ళుచుండగా విధవరాండ్రుగా ఉన్నటువంటి తన కోడళ్ళు ఉద్దేశించి వారితో, మీరు మీ ఇండ్లకు తిరిగి వెళ్ళడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ఆ తరువాత ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల వద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, అందుకు నయోమి వారితో చెప్పిన విషయాలు దయచేసి రూతు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదివి ధ్యానించండి. నయోమి మాటలు విన్న కోడళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు. అయితే ఆ ఇద్దరు కోడళ్ళు వేరు వేరు తలంపులతో ఉన్నారు. ఓర్ప తన అత్త అయిన నయోమి మాటలు విన్న తర్వాత లోతుగా ఆలోచించకుండా భౌతికంగా అది నిజమే అని తలంచి అత్తను ముద్దు పెట్టుకుని అత్తను తన తోటి కోడలైన రూతును విడిచిపెట్టి తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుండి తన చరిత్ర కనుమరుగైపోయింది. ఇక ఆమెను గురించి విన్నవారు గాని, చూచిన వారు గాని, చెప్పిన వారు గాని ఎవ్వరూ కనిపించరు. అయితే పాఠకులమైన మనము ఆలోచించవలసినటువంటి విషయం ఎంతో ఉంది. ఈనాడు మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తు జీవితంపై గొప్ప ప్రభావం చూపిస్తుంది. ఓర్ప తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో అని తెలుసుకోవాలంటే రూతు తీసుకున్న నిర్ణయం తదుపరి రూతు ఆశీర్వదింపబడినటువంటి విధమును మనం ధ్యానించగా ఆశ్చర్యం కలిగిస్తుంది. రూతు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చబడింది. మత్తయి 1:5 వ్రాయబడి ఉంది. నయోమి తన కోడండ్రుతో మాట్లాడుతూ, తనతో వస్తే కష్టపడవలసి వస్తుందని, మీరు మీ దేశానికి వెళ్ళిపోతే సుఖపడతారని ఉన్నది ఉన్నట్లు చెప్పింది. మనము కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ, నన్ను వెంబడించగోరు వారు తన సిలువనెత్తుకుని వెంబడించాలని అన్నారు. అంటే యేసయ్యను తమ దేవుడుగా కావాలనుకున్న వారు కష్టపడడానికి కూడా ఇష్టపడాలి అని ఆయన ఉద్దేశం. కష్టము వెనుక విశ్రాంతి, సంతోషం, రక్షణ ఉంటుందని యేసయ్యకు తెలుసు. యేసయ్యకు 70 మంది శిష్యులు ఉండేవారు. వారు ఈ లోకంలో యేసునామమున అద్భుతాలు కూడా చేసేవారు. లోక 10:17 చూస్తే తెలుస్తుంది. అయితే యేసయ్య బోధలు చేయమన్న పనులు భౌతికంగా బహు కష్టమని గ్రహించి వారు యేసయ్యను విడిచి నెమ్మదిగా వెళ్ళిపోయినారు. పరలోకానికి మార్గమై ఉన్న యేసయ్యను విడిచి లోకంలో కలిసిపోయారు. ఎవరికి నష్టం? చివరికి వారికే కదా. అపోస్తులుడైన పౌలుతో కలిసి పనిచేసిన జత పనివాడైన దేమా అనేటువంటి సేవకుడు దైవసేవ చేస్తూ ఇహలోకాన్ని స్నేహించి పౌలును ప్రభువును విడిచి లోకంలో కలిసిపోయాడు. 2వ తిమోతి 4:10. ఈ నిర్ణయం ఎవరికి నష్టము? దేమాకే కదా. నిత్యజీవం అనగా పరలోక రాజ్యం కావాలని మంచి ఆలోచన కలిగిన యవ్వనుడు యేసయ్య మాటకు లోబడకుండా ధనాన్ని ప్రేమించి
వెనుకకు తిరిగి వెళ్లిపోయినందున ఎవరికి నష్టం? ఆ యవనస్తునికే కదా. దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రజలందరి రక్షణ కొరకు నోవహు నిర్మించిన ఓడలో ప్రవేశించకుండా స్వంత నిర్ణయం తీసుకున్న ప్రజలు ఏ విధంగా నీటిలో మునిగి చనిపోయి శవాలుగా నీటిపై తేలారో మనకు తెలుసు. అన్నగారైన అబ్రహామును విడిచి పచ్చిక బయళ్ల వైపు వెళ్లిపోయిన లోతు ఏమైనాడో మనకు తెలుసు కదా. మనం ఈనాడు తీసుకునే నిర్ణయం మన విషయంలో, మన పిల్లల చదువు, ఉద్యోగాలు, పెండ్లిండ్ల విషయంలో గాని ఎంతో ప్రభావం చూపుతుంది. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేళ్లు మన కంటికి కనిపించవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కాదు. అయితే అవన్నీ మన మంచికే జరుగునని మన విశ్వాసంతో ఉన్నప్పుడు ప్రతిదానికి సమయం ఉన్నదని మనం నమ్మిన యెడల మధ్యకాలంలో మనకు శ్రమలొచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఆరోగ్యం క్షీణించినా దేవుడు తన సమయంలో మనకు మేళ్లు అనుగ్రహిస్తాడు. రూతు తీసుకున్న నిర్ణయం అనగా నయోమితో కష్టపడడానికి ఇష్టపడి తనతో పాటు వెళ్ళి తిండి కొరకు పరిగా ఏరుకొని జీవించి బహు పేదరికాన్ని అనుభవించినప్పటికీ ఎంతగా దీవించబడిందో, ఏ విధంగా కొనియాడబడిందో మనకు తెలుసు. అన్యురాలును, మోయాబీయురాలు, అన్య దేవతలకు సంబంధించిన రూతు అత్తతో నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అత్తను హత్తుకుంది. కాబట్టి ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ఒక గ్రంథం కూడా పరిశుద్ధాత్ముడు వ్రాయించినాడు. ఓర్ప ముద్దు పెట్టుకుంది, కానీ కష్టపడడానికి ఇష్టపడలేదు. మోయాబు దేశానికి తిరిగి వెళ్ళిపోయిన ఓర్ప అడ్రస్ లేకుండా అయిపోయింది. కాబట్టి నా తోటి విశ్వాసులారా, మరణం, జీవం మన మధ్య ఉన్నది. నరకం, పరలోకం మన ముందు ఉన్నది. ఇరుకు మార్గం, విశాల మార్గం మనకు కనిపిస్తుంది. వీటన్నిటిలో మనం కోరుకోవలసినటువంటి మార్గం తెలుసుకోవాలంటే ఇర్మియా 33:3 చెప్పినట్లు నాకు మొరపెట్టుము, గూఢమైన సంగతులు నీకు తెలియచేతును అనే వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థిస్తే ప్రభువు మన మార్గాల్ని సరళం చేస్తాడు. నిర్ణయం మనదే. ఓర్పా తీసుకున్నటువంటి నిర్ణయం వలన తాను కనుమరుగైంది. రూతు తీసుకున్న నిర్ణయం వలన తాను బహుగా ఆశీర్వదింపబడింది. బైబిల్ గ్రంథంలో ఘనతకెక్కిన స్త్రీగా నిలిచింది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చివరగా 10 మంది కన్యకల్లో 5 మాత్రమే సిద్ధపడి ఉన్నారు. యేసయ్య త్వరగా వస్తున్నాడు. మన నిర్ణయం ఏమిటి? ఎత్తబడతామా, విడువబడతామా? అది నీవు నేను తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అత్తను వెంబడించడానికి నిర్ణయం తీసుకుంది. ఓర్ప సరే, ఇక నేను మా వారి దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడంతా అన్య దేవతలు, అటే వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుంది. అటు వెళ్ళినటువంటి ఓర్ప కనుమరుగైంది. మరి ప్రభువును కలిగినటువంటి అత్తతో వెంబడించినటువంటి రూతు బహుగా ఆశీర్వదించబడింది. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా సరి అయినటువంటి నిర్ణయం మనం తీసుకోవడానికి మన ప్రభువు మనల్ని నడిపించునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.